నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ హెల్త్. అసలు కంటి సమస్యలు ఎప్పుడు వస్తాయి, ఎటువంటి పరిస్థితుల్లో కంటి సర్జరీస్ చేయించుకోవాలి, ఇటువంటి కంటి సమస్యల గురించి వివరించడానికి మనతో జాయిన్ అవుతున్నారు కంటి వైద్య నిపుణులు డాక్టర్ మహేష్ రెడ్డి గారు. నమస్తే డాక్టర్. నమస్తే, అందరికీ నమస్కారం అండి. ఐఎమ్ డాక్టర్ మహేష్ రెడ్డి, కెటరాక్ట్ అండ్ నేటివ్ సెగ్మెంట్ సర్జన్, ఎండి, రమణేశ్వర హాస్పిటల్, మదనపల్లి. ఓకే డాక్టర్, ఇప్పుడు ఫస్ట్ మనం అసలు కంటి చూపు తగ్గడానికి కారణాలు ఏం చెప్పుకోవచ్చు? కంటి చూపు ముఖ్యంగా పెద్దవాళ్ళకి అంటే 40 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి ముఖ్య కారణం శుక్లం అండి, అంటే కెటరాక్ట్ అంటాము. సో ఇది వయసు రీత్యా వచ్చే మార్పు. ఇది కాకుండా షుగరు, బీపీ ఉన్న వాళ్ళకి, అంటే సరిగా మందులు సరిగా వాడకుండా ఉండే వాళ్ళకి లాంగ్ టర్మ్ లో అంటే కొన్ని నెలలు కానీ కొన్ని సంవత్సరాలు కానీ సరిగా కంట్రోల్ లేని వారికి, వాళ్ళకి కంటి రెటీనా సమస్యలు వచ్చి దానివల్ల చూపు తగ్గే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా కొంతవరకు అంటే కొంచెం రేర్ గా గ్లకోమా అని, లేదు కార్నియల్ కండిషన్స్, అంటే ఏదైనా వ్యవసాయం చేసే వాళ్ళు కంటికి ఏదైనా తగలడం వల్ల, అల్సర్స్ ఏదైనా ఫామ్ అవడం వల్ల, ఇలాంటి వాటికి కంటి చూపు తగ్గే అవకాశం ఉంటుంది. చిన్న పిల్లల్లో ముఖ్యంగా సైట్ అంటే దూరం చూపు సరిగా కనపడకపోవడం, అంటే షార్ట్ సైట్ అంటాము, మయోపియా. సో దీని వల్ల చూపు అనేది తగ్గే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఓకే, ఒక కాలర్ అవైలబుల్ ఉన్నారు, కృష్ణయ్య వికారాబాద్ నుంచి. కృష్ణయ్య గారు మాట్లాడండి. మేడం నమస్తే. చెప్పండి. హలో చెప్పండి. కొంచెం నైట్ బుక్ చదవడానికి వస్తలేదు మేడం, చూపులు అక్షరాలు చిట్టలు కమ్ముతున్నాయి. హలో, అక్షరాలు కనపట్లేదు. హలో మేడం, నాకు కంటి చూపు కొంచెము అక్షరాలు కనిపిస్తలేదు మేడం. ఏది 48 ఉంటా. మీ వయసు 48 అండి? కనిపించదు సార్. అంటే దగ్గర ఏదైనా బుక్ చదవడానికి కానీ చిన్న చిన్న అక్షరాలు కనపట్లేదా? అవును సార్. కృష్ణయ్య గారు, ఓకే. మీకు మోస్ట్లీ ఇది అంటే 40 సంవత్సరాలు వయసు దాటిన వాళ్ళకి చిన్న చిన్న అక్షరాలు దగ్గరగా కనపడకపోవడం అనేది ప్రెస్బయోపియా అంటాము, అంటే చెట్వారం, తెలుగులో చెట్వారం అంటాము. సో ఇది వయసు రీత్యా వచ్చే మార్పు ఉంటుంది మోస్ట్లీ. ఒక్కసారి మీరు ఐ డాక్టర్, మీకు దగ్గరలో ఉన్న ఐ డాక్టర్ ఎవరైనా కన్సల్ట్ అయితే వాళ్ళు గ్లాసెస్ ఏదైనా ప్రిస్క్రైబ్ చేస్తే వాడితే బాగా కనపడుతుందండి. ఒక్కసారి ఎప్పుడైనా కన్సల్ట్ అవ్వండి, దగ్గరగా ఉండే డాక్టర్ గారిని, కంటి డాక్టర్ గారిని ఎప్పుడైనా కన్సల్ట్ అయితే మీకు గ్లాసెస్ ఏదైనా ప్రిస్క్రైబ్ చేస్తే కనపడుతుంది. ఓకే, ఇంకో కాలర్ ఉన్నారు, వెంకట్ బిహెచ్ఎల్ నుంచి. వెంకట్ గారు చెప్పండి. మేడం నేను కొంచెం గట్టిగా చెప్పండి. నేను రైట్ అయ్యి 3 నెలల క్రితము రోబోటిక్ చేయించుకున్నానమ్మా. ఓకే ఓకే, హలో చెప్పండి. చెప్పండి. నేను రైట్ అయ్యి రోబోటిక్ చేయించుకున్నాను. ఇప్పుడు లెఫ్ట్ ఐ కూడా వచ్చింది అంటున్నారు. రోబోటిక్ చేయించుకోవాలా లేకపోతే వేరేది ఏదైనా చేయించుకోవచ్చా ఆర్డినరీగా? అంటే మీకున్న ఏమొచ్చిందన్నారండి? అంటే మీకున్న జబ్బు కానీ, అంటే కండిషన్ ఏంటని ఏమని చెప్పారు డాక్టర్ గారు అక్కడ? ఓకే, ఇప్పుడు అసలు ఎటువంటి పరిస్థితుల్లో ఈ కంటి పరీక్షలు చేయించుకోవాలండి? ముఖ్యంగా పిల్లలు అంటే అంటే వయసును బట్టి ఇవి చూసుకోవాలి. చిన్న పిల్లలు అంటే స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ ఎవరైనా కానీ, వాళ్ళకి బోర్డులో లెటర్స్ సరిగా కనపడవు. ఒక్కొక్కసారి వాళ్ళు దీనికంటే అవేర్నెస్ తెలియదు కాబట్టి అలా ఐ స్క్వీజ్ చేసి పిన్ హోల్ మెకానిజం వాళ్ళకి కనపడుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి మెయిన్ ఇంటి దగ్గర అంటే పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ ఎవరైనా మెయిన్ అబ్జర్వ్ చేయాల్సింది, వాళ్ళు సరిగా కనపడకపోతే టీవీ కానీ వాళ్ళకి తెలియకనే దగ్గరగా వెళ్ళి కూర్చుంటారు. అంటే వాళ్ళు కూడా తెలియదు, అంటే దూరం ఉంటే కనపడలేదు కాబట్టి వాళ్ళకి తెలియకనే దగ్గరగా వెళ్ళి కూర్చుంటారు. ఇలాంటివి మనం పేరెంట్స్, తల్లిదండ్రులు ఎవరైనా కానీ అబ్జర్వ్ చేసి నోటీస్ చేసి కంటి డాక్టర్కి చూపించాల్సి వస్తుంది. స్కూల్లో పిల్లలు కొందరు పర్ఫార్మెన్స్ అంటే వాళ్ళు ఏదో బాగా చదువుతున్నప్పటికీ బోర్డు పైన లెటర్స్ ఇలాంటివి సరిగా కనపడవు. అలాంటప్పుడు వాళ్ళు పక్కన వాళ్ళ దాంట్లో చూసి రాయడం కానీ ఇట్లాంటివి చేస్తుంటారు. సో అలాంటప్పుడు టీచర్స్ కానీ ఎవరైనా కానీ వాళ్ళు నోటీస్ చేసి ఒక్కసారి చెక్ చేయించడం మంచిది. ఇది పిల్లలు. యూజువల్ గా బిలో 15 years వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లం ఉంటుంది. అబౌవ్ 40 years ప్రెస్బయోపియా, ఇందాక కాలర్ కృష్ణయ్య గారు చెప్పారు, అలాగా దగ్గర చూపు సరిగా కనపడిపోవడం యూజువల్ గా ఏజ్ రిలేటెడ్ చేంజ్ ఉంటుంది. అలాంటప్పుడు ఒక్కసారి డాక్టర్ కన్సల్ట్ అవ్వాలి. లేదు దూరం చూపు ఏదైనా డిస్టెన్స్ విజన్ బ్లర్ అవుతుంది, అంటే ఉన్నదానికన్నా ఏదైనా బ్లర్ గా కనపడుతుంది అంటే అప్పుడు కంపల్సరీ చెక్ చేసుకోవాలి.
అబోవ్ 40 ఈవెన్ దో రెగ్యులర్ గా నార్మల్ విజన్ ఉన్నా కూడా కొందరికి అంటే నొప్పి లేకన్నా చూపు తగ్గిపోవడం కొన్ని కండిషన్స్ ఉంటుంది. అంటే పెయిన్లెస్ లాస్ ఆఫ్ విజన్, ఎస్పెషల్లీ గ్లకోమా ఉన్న జబ్బు ఉన్న వారికి, షుగర్ బీపీ ఉన్న వారికి. అంటే ఇవి అడ్వాన్స్ స్టేజ్ వచ్చిన తర్వాత, ఎప్పుడైతే అడ్వాన్స్ స్టేజ్ లో ఆల్రెడీ రెటీనా కానీ ఆప్టిక్ నర్వ్ కానీ అంటే కంటి నరం కానీ ఏదైనా డ్యామేజ్ జరిగిన తర్వాతనే అప్పుడు వాళ్ళు నోటీస్ చేస్తారు. సో ఆ టైంలో కొంతవరకు గ్లకోమా కండిషన్స్ లో విజన్ అనేది ఆల్రెడీ లాస్ అయిందని రికవరీ చేయలేము. సో కాబట్టి ఇలాంటి కండిషన్స్ అన్ని ముందుగానే ప్రివెంట్ చేసుకోవడానికి అబోవ్ 40 ఇయర్స్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ చెక్ చేసుకోవాలి. ఈ డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళు ఎవ్రీ 6 months రెగ్యులర్ గా చెక్ చేసుకోవాలండి. ఓకే, ఇంకో కాలర్ ఉన్నారు గంగన్న సత్యసాయి జిల్లా నుంచి. గంగన్న గారు మాట్లాడండి. హలో మేడం. హలో, చెప్పండి. అదే కంటి నొప్పింది మేడం, కుడి కన్ను నొప్పి ఉందా గంగన్న గారు? కుడి కన్ను నొప్పి ఉంది, వస్తా ఉంటుంది మేడం ఎప్పుడన్నా రోజును. ఓకే, అలా వస్తా ఉంటుంది రొత్తా. అందుకు మేడం ఫోన్ చేసిన, ఆడ స్క్రీన్ పైన ఉంచాను. ఓకే, ఇన్ని రోజుల నుంచి ఉందండి అట్లా? హలో, ఓకే, ఇంకో కాలర్ ఉన్నారండి. నెక్స్ట్ కాలర్ సనత్ కుమార్, అనంతపూర్ జిల్లా నుంచి. సనత్ కుమార్ గారు మాట్లాడండి. మేడం నమస్తే మేడం. సార్ నమస్తే సార్. చెప్పండి. నమస్తే చెప్పండి మేడం, నాకు వచ్చేసి కుడి కంటికి రైట్ సైడ్ రెటీనా డిటాచ్మెంట్ అయ్యి రెటీనాకు ఆయిల్ పెట్టారు సార్. ఆయిల్ కూడా తీసేశారు, 1 month అయింది తీసేసి. ఓకే, టోటల్ గా ఐ విజన్ కనపడటం లేదు సార్. దీనికి ఏం ప్రాసెస్ అనేది ఓకే చెప్తారని. మీ ఏజ్ ఎంత అండి సనత్ గారు ఇప్పుడు? హలో సనత్ గారు, మీ వయసు ఎంత అండి? ఓకే మేడం 40 years మేడం ప్రజెంట్. ఓకే, అంటే ఆయన సనత్ గారు చెప్పే ప్రాబ్లం ఏంటంటే ఆల్రెడీ రెటీనా డిటాచ్ అయింది, మేబీ కొన్ని ఫ్యూ మంత్స్ బ్యాక్. రెటీనా డిటాచ్ అయిన కండిషన్స్ లో రెటీనా సర్జరీ అంటే విట్రెక్టమీ అనేది సర్జరీ చేయడం జరుగుతుంది. అలా చేసినప్పుడు కొందరికి రెటీనా అటాచ్ అవ్వడానికి కొన్ని సందర్భాల్లో సిలికాన్ ఆయిల్ అనేది రెటీనా అంటే విట్రియస్ లో ఇంప్లాంట్ చేయడం జరుగుతుంది. ఈ సిలికాన్ ఆయిల్ అనేది యూజువల్ గా 1 to 3 months అట్లీస్ట్ వాళ్ళ కండిషన్ బట్టి అలాగే ఐ లోపల అలాగే ఉంచడం జరుగుతుంది. మళ్ళీ ఒక 1 to 3 months వాళ్ళ అవసరాన్ని బట్టి నెక్స్ట్ సిలికాన్ ఆయిల్ అనేది రిమూవ్ చేస్తాం. రిమూవ్ చేసిన తర్వాత కూడా ఈయనకి ఇప్పుడు చూపు అనేది తక్కువ అని చెప్తున్నారు. మేబీ అది సెకండరీ కాంప్లికేషన్స్ కంటే ఏదైనా గ్లకోమా ఏదైనా డెవలప్ అయ్యొచ్చు, లేదంటే కెటరాక్ట్ రెటినా సర్జరీ జరగడం వల్ల సెకండరీగా కెటరాక్ట్ డెవలప్ అయ్యి కూడా ఉండవచ్చు. సో ఒక్కసారి ఏదైనా కానీ చెక్ చేసినప్పుడు కెటరాక్ట్ ఉంటే ఇట్ ఈస్ ట్రీటబుల్. సో వీ కెన్ గో ఫర్ కెటరాక్ట్ సర్జరీ చేసుకొని లెన్స్ ఇంప్లాంట్ చేసుకుంటే చూపు అనేది రికవరీ అవుతుంది. లేదు ఇంకేదైనా స్టిల్ రెటీనా ప్రాబ్లం ఇంకేదైనా ఉందేమో ఒక్కసారి చెక్ చేస్తే గానీ ఎవరైనా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మీకు ఎక్కడైతే సర్జరీ జరిగిందో ఒక్కసారి చెక్ చేసుకోవడం మంచిది. సో అది ఇంకేదైనా చూపు రికవరీ అయ్యే ఛాన్స్ ఉంటుందా ఏంటి అనేది అది వాళ్ళు డాక్టర్లు సలహా ఇస్తారండి. ఓకే డాక్టర్, ఇంకో కాలర్ ఉన్నారు మధుసూదన్ గారు హైదరాబాద్ నుంచి. మధుసూదన్ గారు చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే మధుసూదన్ గారు చెప్పండి. హలో చెప్పండి. హలో సార్, అది మేడం నమస్తే మేడం. మేడం నేను ఖైరతాబాద్ నుంచి మాట్లాడుతున్నా మేడం. మేడం ఇది నాకు ఏమంటారు చిన్న అక్షరాలు డల్ డబల్ గా కనపడతాయి మేడం. ఇది నాకు యాక్చువల్లీ 40 years అనమాట. నాకు 40 above ఉన్నాయి. అంటే మనం చెక్ చేసుకోమంటారా సార్ ఎట్లా? మీకు చిన్న అక్షరాలు సరిగా కనపట్లేదు అంటున్నారు. మీ ఏజ్ 40కి దగ్గర వచ్చింది అంటున్నారు కాబట్టి ఇది మోస్ట్లీ ఏజ్ రిలేటెడ్ చేంజ్. అంటే ఇందాక చెప్పినట్టు ప్రెస్బయోపియా అంటారు, చత్వారం అంటాము. సో ఒకసారి మీరు దగ్గరగా ఉన్న కంటి డాక్టర్ని కలిసారంటే ఏదైనా గ్లాసెస్ ప్రిస్క్రైబ్ చేస్తారు. సో మీకు చూపు అనేది బాగా కనపడుతుంది. ఓకేనండి. ఇప్పుడు ఈ కంటి సమస్యలు అనేవి మనకి అంటే ఇంకో కాలర్ ఉన్నారు దయాసాగర్ గారు. ఓకే సార్. దయాసాగర్ మాట్లాడండి. మేడం నమస్తే మేడం. చెప్పండి. మేడం నాకు ఫస్ట్ వచ్చేసి క్యాటరాక్ట్ ఆపరేషన్ అయింది మేడం. క్యాటరాక్ట్ ఆపరేషన్ అయిన తర్వాత కొద్ది కాలానికి 6 months కే నా ఏజ్ వచ్చి 45 years మేడం.
ఓకే కొద్ది కాలానికి రెటీనా డిటాచ్మెంట్ అయ్యింది. రెటీనా డిటాచ్మెంట్ అయిన తర్వాత దానికి సిలికాన్ ఆయిల్ పెట్టారు. ఆయిల్ పెట్టి Okay. 3 months తర్వాత తీసేశారు. తీసేసిన తర్వాత ఇప్పుడు పూర్తిగా చూపు కనపడటం లేదు మేడం. ఏం చేయాలి? ఎలా? ఓకే మీకు ముఖ్యంగా మసూద్ గారు అంటే షుగర్ ఏమైనా ఉందా ఫస్ట్? అంటే డాక్టర్లు ఆల్రెడీ చెక్ చేస్తుంటారు. షుగర్ ఉన్న వాళ్ళకి సిలికాన్ ఆయిల్ రిమూవ్ చేసిన తర్వాత కూడా కొందరికి చూపు అనేది తక్కువగా ఉండొచ్చు. ఎందుకు అంటే కంటి నరం లోపల ఇంకేదైనా మార్పులు ఉన్నా, లేదు ఫర్దర్ గా ఏదైనా యాడ్ ఆన్ లేజర్స్ కానీ ఇంజెక్షన్ కానీ ఏదైనా చేయాల్సి రావాలన్నా ఏదైనా కానీ ఒక్కసారి చూసిన తర్వాతే తెలుస్తుంది. కొందరికి వెరీ క్రానిక్ అంటే క్రానిక్ రెటినల్ డిటాచ్మెంట్ అంట, అంటే వాళ్ళకి నరం అనేది జారిపోయి అంటే రెటినా డిటాచ్ అయ్యి కొన్ని మంత్స్ ఆర్ ఇయర్స్ తర్వాత ప్రెసెంట్ అవుతారు డాక్టర్ గారి దగ్గరికి. అట్లాంటి కండిషన్స్ లో మనం సర్జరీ చేసి సిలికాన్ ఆయిల్ పెట్టి మళ్ళీ రిమూవ్ చేసిన అంటే ఎంత అర్లీగా ప్రెసెంట్ అయ్యి ఎంత అర్లీగా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చూపించుకుంటే అంత తొందరగా రికవరీ అవుతుందండి ఎప్పుడైనా కానీ రెటినల్ డిటాచ్మెంట్ అనేది. మరి మీ కండిషన్ లో అది అర్లీగా ట్రీట్మెంట్ అనేది జరిగిందా లేదా ఒకటి, ఇంకొకటి ఇంకా ఏదైనా ఫర్దర్ గా యాడ్ ఆన్ ట్రీట్మెంట్ ఏదైనా అవసరం అవుతుందా లేదా అనేది ఒక్కసారి కంపల్సరీ చెక్ చేసుకోవాలండి. మీరు దగ్గరగా ఉన్న రెటీనా డాక్టర్ కన్సల్ట్ అయ్యి వాళ్ళ సలహా తీసుకోవడం మంచిదండి. ఓకే డాక్టర్, ఇప్పుడు ఈ క్యాట్రాక్ట్ సర్జరీని తీసుకుంటే అసలు ఎలాంటి పరిస్థితుల్లో ఇది చేయించుకోవాలి? సర్జరీ జరిగాక ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కెట్రాక్ట్ సర్జరీ అనేది పర్టికులర్ గా దీనికి మినిమం టైం అంటూ ఏం ఉండదండి. మెయిన్ థింగ్ వాళ్ళకి కెట్రాక్ట్ ఉంది అంటేనే డిస్టెంట్ విజన్ అంటే దూరం చూపు అనేది మసకబారుతుంది, డల్ గా ఉంటుంది. సో డల్ గా ఉంది అంటేనే వీ కెన్ గో ఫర్ సర్జరీ. సో కెట్రాక్ట్ ఉంది అంటే ఆల్వేస్ ట్రీట్మెంట్ ఆఫ్ చాయిస్ ఫర్ కెట్రాక్ట్ సర్జరీ అండి ఫైనల్ గా. సో కాబట్టి అర్లీగా చేసుకోవడం బెటర్. సో ఈ కెట్రాక్ట్ సర్జరీ ఇప్పుడు పర్టికులర్ గా ఎంత టైం చాలా మంది అడుగుతుంటారు పేషెంట్స్, అంటే ఇంకా టైం ఉందా లేకపోతే ఇంకా ఎన్ని రోజులు వెయిట్ చేయొచ్చు. ఇప్పుడు కూడా కానీ కెట్రాక్ట్ నథింగ్ ఈజ్ ఎమర్జెన్సీ ఆర్ అర్జెన్సీ, కానీ మీకు తొందరగా చేసుకుంటే క్లారిటీ ఆఫ్ విజన్ ఉంటుంది, క్వాలిటీ ఆఫ్ విజన్ అనేది ఉంటుంది. సో దానికోసం తొందరగా చేసుకోవడం మంచిది. ఎస్పెషల్లీ డయాబెటిక్స్ ఉన్న వాళ్ళు అంటే షుగర్ ఉన్న వాళ్ళు తొందరగా చేసుకోవడం మంచిది. కానీ వన్స్ కెట్రాక్ట్ సర్జరీ అయిన తర్వాత మెయిన్ ప్రికాషన్స్ ఐలో డస్ట్ కానీ వాటర్ కానీ 1 to 3 weeks అనేది కంటి లోపలికి పోకుండా ఉంటే చాలా మంచిది. అంటే ఏంటంటే మెయిన్ పోస్ట్ ఆపరేటివ్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటి ప్రివెంట్ చేసుకోవడానికి మెయిన్ ప్రికాషన్. సో రిమైనింగ్ అనేది ఫుడ్ పరంగా కానీ అంటే వాచింగ్ టీవీ ఏదైనా టీవీ కానీ మొబైల్ కానీ ఇలాంటివన్నీ day 1 నుంచి కూడా చూసుకోవచ్చు. మెయిన్ థింగ్ ఐలోకి డస్ట్ కానీ వాటర్ కానీ పోకుండా 1 to 3 weeks ఆఫ్టర్ సర్జరీ 1 నుంచి 3 వారాల వరకు జాగ్రత్తగా ఉండడం ఇప్పుడు కానీ మంచిది. ఓకే, మీ రిమైనింగ్ ఏదైతే ఓకే ఇంకో కాలర్ ఉన్నారు, జీవన్ సురారం నుంచి. జీవన్ గారు, డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి. కంట్లో వచ్చినది, ఇంకోసారి ఓకే చెప్పండి. కంటిలో పువ్వు వచ్చింది వైట్ గా. ఓకే ఓకే పువ్వు చెప్పండి డాక్టర్ గారు, వింటున్నారు, చెప్పండి. మరి ఏంటి? కంట్లో పువ్వు వచ్చింది. యూజువల్ గా పువ్వు వచ్చింది అంటే మెయిన్ 2 కారణాలండి. ఒకటి శుక్లము, కంటి శుక్లము వైట్ గా బయట కనబడుతూ ఉంటుంది. లేదంటే కంటి నల్లగుడ్డు పైన అంటే కార్నియా పైన ఏదైనా దెబ్బ తగిలి ఏదైనా ట్రామా జరిగి అది నల్లగుడ్డు అనేది తెల్లబడుతుంది. సో మేబీ కార్నియా ఒకవేళ దెబ్బ తగిలి దానిపైన వైట్ గా ఏదైనా ఉంది అంటే కంపల్సరీ దానికి కార్నియా ట్రీట్మెంట్ అనేది అవసరం. మేబీ కార్నియల్ ట్రాన్స్ప్లాంట్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొసీజర్స్ ఉంటాయి. లేదు ఇది కెట్రాక్ట్ అంటే ఈవెన్ కెట్రాక్ట్ కూడా అంటే శుక్లం అనేది కంట్లో మనకు బయట వాళ్ళకి చూస్తే వైట్ గా కనపడుతుంది. దాన్ని కూడా కంట్లో పువ్వు అని చాలా మంది చెప్తుంటారు. సో అలాంటివి ఉన్నప్పుడు కూడా కెట్రాక్ట్ కి శుక్లానికి దగ్గర డాక్టర్ గారిని కలిసి సర్జరీ ఏదైనా సజెస్ట్ చేస్తే చేసుకోవాలి. పువ్వు వచ్చింది అంటేనే వాళ్ళకి బయట కనపడుతున్నట్టు. సో దీనికి సర్జరీనే బెస్ట్ ఛాయిస్. సో ఒకసారి చూసి ఏదైనా కానీ డాక్టర్ గారి సలహా తీసుకోవడం మంచిది. ఓకే, ఇంకో కాలర్ ఉన్నారు, విజయనగరం నుంచి వేణుగోపాల్. వేణుగోపాల్ గారు, మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే వేణుగోపాల్ గారు. హలో డాక్టర్ గారు వింటున్నారు, చెప్పండి. నమస్తే సార్. మా అబ్బాయికి లాంగ్ సైట్ ఉంది సార్. అయితే Okay. డాక్టర్ దగ్గరికి వెళ్ళి స్టెప్స్ వాడతాను. ఓకే అయితే ఈ మధ్యన ఆర్మీకి సెలెక్ట్ అయ్యాడు. వెళ్తానంటే కంటి చూపుకి ఏమైనా ఆపరేషన్ పడితే చేయించుకుంటే పర్వాలేదా, మంచిదా?
మంచిది. ఓకే. ఇప్పుడు ఎవరైనా కానీ పిల్లలు చదువుకునే పిల్లలు కానీ ఎవరైనా స్పెక్స్ వాడుతూ ఉంటే ఎవ్రీ 6 months కి ఒకసారి చెక్ చేసుకోవాలి. టిల్ 18 to 20 years ఏజ్ వచ్చే వరకు ఎవ్రీ 6 months ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎందుకు అంటే 18 years ఏజ్ వచ్చే వరకు సైట్ అనేది కొందరికి పెరిగే అవకాశం ఉంటుంది. సో ఏదైనా కానీ 18 years 20 years తర్వాత ఒక్కసారి సైట్ అంటే రిఫ్రాక్షన్ స్టెబిలైజ్ అయిన తర్వాత అంటే పెరగకన్నా ఉంటే స్పెక్స్ లేకన్నా మనం ప్రొసీజర్స్ ఉన్నాయి. సో దాన్ని లేజర్ సర్జరీస్ అంటాం. సో అవి చేసుకోవచ్చు. సో కాబట్టి ఏదైనా కానీ 18 నుంచి 20 కానీ 22 ఏళ్ల వయసు మధ్యలో ఆ సైట్ అనేది పెరగకన్నా ఉంటే మనము స్పెక్స్ లేకన్నా సర్జరీస్ లేజర్ సర్జరీ చేసుకోవచ్చు. సో కాబట్టి మీ అబ్బాయికి 18 ఏళ్ల వయసు వచ్చే వరకు ఎవ్రీ 6 months ఒకసారి చెక్ చేసుకొని సో తర్వాత సైట్ పెరగకన్నా ఉంటే ఏదైనా కానీ స్పెక్స్ లేకన్నా సర్జరీ చేసుకోవచ్చు అండి. లేజర్ సర్జరీ అంటాము. సో ఏదైనా కానీ 18 years అబోవ్ తర్వాతే చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు కొంతమంది బీపీ షుగర్తో కూడా బాధపడుతూ ఉంటారు. అలాంటి వారికి కంటి సమస్యలు వచ్చినప్పుడు సర్జరీస్కి వెళ్ళాల్సి వస్తే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మెయిన్ షుగర్ బీపీలో కూడా ఎస్పెషల్లీ షుగర్ అండి. షుగర్ వల్ల అంటే కంటి నరం లోపల చిన్న లీక్ లాగా అంటే నరాలు అనేవి ఎక్కువ షుగర్ చాలా కంట్రోల్ లేకపోతే కొన్ని నెలలు లేకపోతే ఇయర్స్ తరబడి వాళ్ళు సరిగా కంట్రోల్ లేకుండా ఎస్పెషల్లీ HbA1c అంటాం. అంటే లాస్ట్ 3 months నుంచి షుగర్ అనేది కంట్రోల్ ఉందా లేదా అని ఇండికేటర్. సో HbA1c మోర్ దెన్ 8 or 9 ఉన్న వాళ్ళకి ఆ నరాల వాపు అనేది స్టార్ట్ అవుతుంది. నరాల వాపు స్టార్ట్ అవ్వడం వల్ల నొప్పి లేకన్నా చూపు అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో అదొకటి. నెక్స్ట్ బీపీ హై బీపీ ఉన్నప్పుడు వెజల్స్ అనేవి రప్చర్ అయిపోయి లేకపోతే బ్లాక్ అవ్వడం వల్ల సో ఆటోమేటిక్ గా నొప్పి లేకుండా చూపు తగ్గిపోతుంది. సో ఇలాంటి వాళ్ళకి మెయిన్ స్టేజ్ ని బట్టి ఇనిషియల్ స్టేజెస్ లో కొందరికి ఇంట్రావిట్రల్ ఇంజెక్షన్స్ అంటాం. సో ఇంజెక్షన్స్ వేసినా రికవరీ ఫాస్ట్ గా ఉంటుంది. సో మేబీ 1 to 3 ఇంజెక్షన్స్ తో రికవరీ అయిపోవచ్చు కొందరికి. లేదు షుగర్ అనేది చాలా కంట్రోల్ లేకన్నా అంటే మైల్డ్ మోడరేట్ సివియర్ అంటే స్టేజెస్ ఉంటాయి. అండ్ పీడిఆర్ స్టేజ్ వన్స్ పీడిఆర్ స్టేజ్ వెళ్ళిన తర్వాత ఒక్కొక్కసారి సర్జరీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో నాన్ ప్రొలిఫరేటివ్ స్టేజ్ లో ఉన్నప్పుడు డయాబెటిక్ వాళ్ళకి అలాంటి వాళ్ళకి లేజర్ గానీ ఇంజెక్షన్స్ తో ట్రీట్మెంట్ ఉంటుంది. ప్రొలిఫరేటివ్ అంటే పీడిఆర్ స్టేజ్ వెళ్ళిన తర్వాత ఇంజెక్షన్స్ తో పాటు సర్జరీ అవసరం అవ్వచ్చు. ఓకే. ఇంకో కాలర్ ఉన్నారు విజయవాడ నుంచి కృష్ణ గారు చెప్పండి. సార్ మైసూరేనండి. చెప్పండి కృష్ణ గారు. సార్ నాకు కొద్ది కొంటి చూపు తగ్గింది సార్. అది ఫోన్ నుంచి ఏ సినిమా వచ్చినా డబుల్ కనిపిస్తుంది. నా వయసు వచ్చి 43 సార్. రాత్రి సరిగ్గా పడుకోండి సార్, నిద్ర ఉండట్లేదు. మీకు ఒకరు ఇద్దరుగా కనపడుతున్నారా? డబుల్ గా కనపడుతున్నారా? అదే ఇప్పుడు నంబర్ డబుల్ కనిపిస్తుంది సార్. అంటే దగ్గరకి ఏదైనా చదువుకోవడానికి వీటికి డబుల్ గా కనపడుతుంది. ఒక నిమిషం సార్. దగ్గర చూపు ఇందాక చెప్పినట్టు 40 సంవత్సరాల వయసు దాటిన వాళ్ళకి దగ్గర చూపు అంటే లెటర్స్ అనేవి డబుల్ గా కనపడము లేకపోతే బ్లరీగా మస్గా కనపడడం అనేది ఉంటుంది. సో ఇది చత్వారం అండి. సో దీనికి గ్లాసెస్ వాడుకుంటే సరిపోతుంది. సో మీకు దగ్గరలో ఉన్న డాక్టర్ గారిని ఒకసారి సంప్రదిస్తే వాళ్ళు ఏదైనా మీకు సలహా ఇచ్చి అవసరమైతే గ్లాసెస్ రాసి ఇవ్వగలరు కృష్ణయ్య గారు. ఓకే. హనుమకొండ నుంచి ఇంకో కాలర్ ఉన్నారు రఘువీర్ గారు చెప్పండి. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు చూసుకుంటే అసలు ముందు జాగ్రత్త చర్యలు అనేవి ఉంటాయా కంటి సమస్యల్లో? అంటే ఆహార పదార్థాలు కొంచెం జాగ్రత్త పాటించడం కానీ లేదా అసలు వంశపారంపర్యంగా వచ్చే సమస్యలు కూడా ఉంటాయా? మీకు ముందు జాగ్రత్తగా అంటే చిన్నపిల్లలకి ఎస్పెషల్లీ బిలో 15 years వాళ్ళకి ఆహార పదార్థాలు అంటే విటమిన్ ఏ రిచ్ ఫుడ్స్ అంటే ఏదైనా కానీ క్యారెట్ రొటీన్ గా చెప్తున్నారు. క్యారెట్, ఆకుకూరలు, ఎగ్, మిల్క్, ఫిష్ ఇలాంటివి ఎప్పుడు కూడా కంటి చూపుకి క్వాలిటీ ఆఫ్ విజన్ బెటర్ అవుతుంది. సో ఇలాంటి పిల్లలు కాకుండా నెక్స్ట్ ఏదైనా పెద్ద వాళ్ళకంటే ఎస్పెషల్లీ ఫార్మింగ్ చేసే వాళ్ళు రైతులకు వీళ్ళు చాలా చోట్ల వాళ్ళు ఏదైనా స్ప్రే చేయడం మందులు ఇలాంటివి ఏదైనా స్ప్రే చేయడం వల్ల పెస్టిసైడ్ కంటపడి చాలా వరకు నల్లగుడ్డని దెబ్బతింటూ ఉంది. సో ఇలాంటి వాళ్ళు లేదా ఫార్మింగ్ ఎక్కడైనా పొలాల్లో పని చేసుకున్నప్పుడు వీలైనంత వరకు ఏదైనా ప్రొటెక్షన్ కోసం అంటే కళ్ళ జోడు ఏదైనా కానీ మీకు సైట్ లేకపోయినా కూడా సో మనకు సరిపడా గ్లాసెస్ తీసుకొని ఇప్పుడు గ్లాసెస్ పెట్టుకొని చేసుకోవడం బెటర్ అండి. అంటే చాలా వరకు విలేజ్ లో అంటే పల్లెల్లో గ్లాసెస్ పెట్టుకోవడం కొద్దిగా అమోస్ట్గా ఫీల్ అవుతారు కానీ
ఎప్పుడైనా గ్లాసెస్ పెట్టుకొని చేసుకోవడం వల్ల కంటిలో ఈ పెస్టిసైడ్స్ కానీ లేకపోతే ఏదైనా తగిలి చూపు కంటి చూపు నల్లు కూడా దెబ్బతినకుండా ఉండడానికి సో ప్రొటెక్టివ్ గ్లాసెస్ పెట్టుకొని చేసుకోవడం బెటర్ అండి. సో దీనితో పాటు ఇంకో కాలర్ ఉన్నారు హనుమకొండ నుంచి రఘువీర్ గారు మాట్లాడండి. అవును మాట్లాడండి. మాట్లాడుకోండి సార్. నమస్తే సార్. నమస్తే రఘువీర్ గారు. నా పేరు రఘువీర్ అండి. నాది 65 years. ఒకటి రైట్ సైడ్ కాంటాక్ట్ అది ఒకటి ఆపరేషన్ అయింది. ఇంకో కన్ను కూడా వచ్చేసి సార్, అది కూడా ఆపరేషన్ చేసుకుంటున్నా సార్. ఇంకొక కన్ను కూడా ఒక కై చేసుకున్నారు, ఇంకొక కన్ను చేసుకోవాలా మీరు? అవును. ఓకే. లెఫ్ట్ సైడ్ కూడా మీకు అట్రాక్ట్ ఉంటే చేసుకోవడమే మంచిదండి. ఇప్పుడు ఆల్రెడీ ఒక కన్ను చేసుకున్నారు కదా, అదే కనబడుతుంది, అసలు కనబడతలేదు. సేమ్ ఈ రైట్ సైడ్ ఇట్లా ప్రాబ్లం, ఈ లెఫ్ట్ సైడ్ కూడా అట్లా ప్రాబ్లం ఉన్నది. అంటే ఏమవుతుంది ప్రాబ్లం అంటే ఏమవుతుందండి? ఓకే ఓకే సార్. హలో. ఓకే, ఇంకో కాలర్ ఉన్నారు జనగామ నుంచి ఐజాక్ అవైలబుల్ ఉన్నారు. ఐజాక్ గారు మాట్లాడండి. మేడం లాస్ట్ అక్టోబర్ నవంబర్లో ఎడమ కన్ను ఆపరేషన్ అయింది. ఓకే. ఇప్పుడు ఇది లాస్ట్ అక్టోబర్ నవంబర్లో అయింది. ఓకే. హలో చెప్పండి ఐజాక్ గారు. డాక్టర్ గారు వింటున్నారు, చెప్పండి. హలో ఐజాక్ గారు చెప్పండి. ఓకే డాక్టర్, ఇప్పుడు ప్రమాదాల్లో కళ్ళు కోల్పోతూ ఉంటారు అంటే సడన్గా, అటువంటిప్పుడు వెంటనే ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకుంటే ఆ డ్యామేజ్ని మనం కవర్ చేయొచ్చు? ఈ ప్రమాదాల్లో అంటే మెయిన్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ మెయిన్. అంటే ఏదైనా కానీ ట్రామా జరిగినప్పుడు వాళ్ళకి ఏదైనా ఆప్టిక్ నర్వ్ పైన ఏదైనా బోనీ ఫ్రాగ్మెంట్ ఇలాంటివి, అంటే లోపల ఏదైనా ఫ్రాక్చర్స్ జరిగి దాని మీద ప్రెషర్ పడితే ఇమీడియట్ గా కన్సల్ట్ అవ్వాలి. ఇట్స్ అన్ ఎమర్జెన్సీ. సో ఎందుకంటే ఆప్టిక్ నర్వ్ ఒక్కసారి ఆప్టిక్ న్యూరోపతి, అంటే దానిపైన ఏదైనా బోనీ ఫ్రాగ్మెంట్ ఫ్రాక్చర్ అయింది కానీ ఏదైనా ప్రెషర్ పడి దానివల్ల చూపు అంటే న్యూరాన్స్ డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది. సో ఇట్స్ అన్ ఎమర్జెన్సీ. సో ఇమీడియట్ గా కన్సల్ట్ అయ్యి అవసరమైతే ఎక్కడైనా కానీ స్టిరాయిడ్స్ అనేది ఇంజెక్షన్స్ అనేది కొన్ని సందర్భాల్లో వాడాల్సి వస్తుంది. అలాంటిది ఎమర్జెన్సీ ఆప్టిక్ న్యూరోపతి ఇలాంటి కండిషన్స్ లో వాడాలి. ఓకే, ఇప్పుడు ఈ కంటి శుక్లాల గురించి వస్తే అంటే ఒక వయసు దాటాక దాదాపు అందరిలోనూ కనిపిస్తూ ఉంటాయి, కానీ కొంతమంది అసలు సర్జరీస్ వల్ల ఆ భయం వల్లనో ఏదో దాన్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు. అసలు అవాయిడ్ చేసి వాటితో జీవించడం సాధ్యమేనా? యూజువల్ గా సాధ్యమైతే ఒకసారి శుక్లం ఉంది అంటే ఒకసారి ప్రోగ్రెస్ కానంత వరకు బాగానే ఉంటుంది ఎవరికైనా. వన్స్ కెట్రాక్ట్ అనేది ప్రోగ్రెస్ అవుతుంది అంటే వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్, విజన్ అనేది హ్యాంపర్ అవుతూ ఉంటుంది. సో దీన్ని అవాయిడ్ చేయడం అనేది యూజువల్ గా మంచిది కాదు. సో కాబట్టి వన్స్ కెట్రాక్ట్ ఉంది అంటే సర్జరీ చేసుకోవడమే మంచిది. బట్ అపోహలు చాలా వరకు కొందరికి, అంటే సర్జరీ అంటే పెద్ద మేజర్ లాగా ఫీల్ అవుతుంది. బట్ ఇప్పుడున్న టెక్నాలజీకి ఎవరైనా కానీ సో 99.9% ఈవెన్ 100% కూడా చెప్పచ్చు. సో కాబట్టి ఏ రిస్క్ లేదండి. సో ఎవరైనా కానీ పేషెంట్ కెట్రాక్ట్ ఉంది అంటే డాక్టర్ ఎవరైనా కానీ సర్జరీ చేసుకోండి అంటే హ్యాపీగా చేసుకోవచ్చు. ఇప్పుడున్న టెక్నాలజీకి ఈవెన్ ఇంజెక్షన్స్, అంటే ఇలా మర్తిన్ ఇంజెక్షన్ కూడా లేకుండా డ్రాప్స్ వేసి చాలా వరకు చేసేస్తారు. సో దాన్ని MICS మైక్రో ఇన్సిషన్ కెట్రాక్ట్ సర్జరీ టాపికల్ ఫేక్ అంటారు. సో ఎవరైనా కానీ ఏ భయము లేకన్నా హ్యాపీగా చేసుకోవచ్చు కెట్రాక్ట్ సర్జరీ. ఓకే, రైట్. థ్యాంక్ యూ డాక్టర్. అన్ని క్వశ్చన్స్కి చాలా క్లియర్ సొల్యూషన్స్ ఇచ్చారు, అలాగే కాలర్స్ అడిగిన సమస్యలకు కూడా చాలా క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఇది ఈరోజు అంశం. ఇంకో అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ప్రైమ్ హెల్త్.